హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్య సమీర గురించి ఎంత చెప్పినా సరే దర్శన్ అస్సలు వినిపించుకోడు. అనన్య దగ్గరుండి మరి వీళ్ళ పెళ్లి చేయడంతో శరణ్య చాలా కోప్పడుతూ ఉంటుంది. నీకు సిగ్గు అనిపించట్లేదా? చెల్లెలు జీవితాన్ని నాశనం చేయడానికి నీకెలా మనసొప్పుతుందక్క? నువ్వే దగ్గరుండి వీళ్ళ పెళ్లి చేస్తున్నావా? నా జీవితం ఏమైపోయినా పర్వాలేదనుకుంటున్నావా అంటూ అనన్యని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు అనన్య వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టే పెళ్లి చేస్తున్నాను అని చెబుతూ ఉంటుంది. కావాలని నీ చెల్లెలి జీవితం కాపురంలో నిప్పులు పోస్తున్నావు, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నావు, సమీర కూడా నీలాంటిదే అని చెబుతూ ఉంటుంది. ఎంత చెప్పినా సరే ఇక దర్శన్ అస్సలు వినిపించుకోడు. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి అంటూ చెబుతూ ఉంటాడు. కానీ శరణ్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న కత్తిని తీసుకుంటుంది. సమీర మెడ దగ్గర గురి పెడుతుంది. మీరు కనుక ఇక్కడి నుంచి లేవకపోతే నేను దీన్ని చంపేస్తాను అంటూ బెదిరిస్తూ ఉంటుంది. శరణ్య అలాగా కత్తి చూపించి సమీర మెడపైన పెట్టి బెదిరిస్తూ ఉంటుంది. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే దీన్ని బ్రతకనివ్వను అంటూ అలా చంపేయటానికి ప్రయత్నిస్తున్నట్టు చేస్తూ ఉంటుంది. కానీ దర్శన్ మాత్రం శరణ్య సమీరను వదిలిపెట్టేసే, తనని ఏమి చెయ్యొద్దు అని చెబుతూ ఉంటుంది. కానీ అనన్య వెనుక తన నుంచి హెల్ప్ చేస్తూ ఉంటుంది. శరణ్య వదిలేసే సమీరను అని చెబుతూ ఉంటుంది. కానీ నేను ఎవరి మాట వినను, మర్యాదగా పెళ్లి పీటల మీద నుంచి లెగండి అంటూ బెదిరిస్తూ ఉంటుంది. కానీ దర్శన్ మాత్రం శరణ్య చేతిలో ఉన్న కత్తిని లాగేసుకుంటాడు. ఒక్కసారిగా ఇకప్పుడు మర్యాదగా సమీరను వదిలిపెట్టేసేయ్ అంటూ అలాగా శరణ్య చెంప పగల కొడతాడు. దర్శన్, నన్నే కొడతారా? ఎందుకండి ఇలా చేస్తున్నారు? నా జీవితం ఏమైపోతుంది? మీరు సమీరను పెళ్లి చేసుకుంటే నేను మీ భార్యనండి అని చెబుతూ ఉంటుంది. నువ్వు నా భార్యవి కాదు, నాకు సమీర్ అంటేనే ఇష్టం, నాకు సమీరే భార్య, నేను తననే పెళ్లి చేసుకుంటాను అంటూ శరణ్యని అలాగా కొడుతూ ఉంటాడు. ఇకప్పుడు శరణ్య ఏమీ చెయ్యలేకపోతుంది. ఇటు అనన్య దర్శన్కి తాళిబొట్టు ఇచ్చి నువ్వు అర్జెంటుగా తాళిని కట్టేసే సమీర మెడలో అని హెల్ప్ చేస్తూ ఉంటుంది. శరణ్య ఏమీ చెయ్యలేకపోతుంది. తనని అక్కడ అలా బంధించేస్తూ ఉంటుంది అనన్య. అక్కడ ఇంతలో ఒక్కసారిగా ఆనంద నిద్రపోతూ ఉండగా అమ్మవారు అనుగ్రహిస్తారు. అక్కడ ఉన్న ఫోటో కింద పడిపోవటంతో సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి ఆనందకి స్పృహ వస్తుంది. లెగిసి కూర్చొని చూస్తూ ఉంటుంది. ఏంటి నేను ఇలా పడుకుని పోయాను, ఈ టైంలో ఏమైంది నాకు అంటూ అలా కంగారు పడుతూ ఉంటుంది. లెగిసి చూస్తూ ఉంటుంది. తన ఫోన్ తీసి చూసుకోగానే అందులో మెసేజ్ ఉంటుంది. మీ అబ్బాయి దర్శన్ సమీర గుడిలో పెళ్లి చేసుకుంటున్నారు, మీరు అర్జెంటుగా రండి అని మెసేజ్ చదువుతుంది. ఇకప్పుడు ఆనంద ఆశ్చర్యపోతుంది. ఆ మెసేజ్ చదివి, దర్శన్ ఎంత పని చేస్తున్నావురా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? శరణ్య ఉండగానే నువ్వు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటున్నావా అంటూ ఒక్కసారిగా ఆవేశపడిపోతూ ఉంటుంది. ఇక ఆవేశంగా అక్కడి నుంచి బయలుదేరి గుడికి వెళ్తూ ఉంటుంది ఆనంద. ఇక్కడ శరణ్య పెళ్ళిని ఆపటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అనన్య హెల్ప్ చేయడంతో దర్శన్ తాళిబొట్టుని తీసుకొని సమీర మెడలో కట్టేస్తూ ఉంటాడు. ఇంతలో ఆనంద గుడికి వెళ్తుంది. అక్కడ ఉన్న అమ్మవారి దగ్గర త్రిశూలం తీసుకొని ఒక్కసారిగా అలా దర్శన్ తాళిబొట్టు కడుతూ ఉండగా విసిరేస్తుంది. ఆ త్రిశూలం తాళిబొట్టుకు తగిలి కింద పడిపోతుంది. ఇక దర్శన్ ఇలా చూడగానే ఆనందని అలా చూసి తన విశ్వరూపం చూసి భయపడిపోతూ ఉంటాడు. ఇటు సమీర, ఇటు అనన్య, దర్శన్ ముగ్గురు కూడా ఆనంద విశ్వరూపాన్ని చూసి అలాగా భయపడిపోయి చూస్తూ ఉండిపోతారు. ఇక ఆనంద దర్శన్ సమీరలని ఏం చెయ్యబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.